హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ వే టు లెర్నింగ్. ఇప్పటివరకు మన ఛానల్లో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ మీద 10 ఎపిసోడ్స్ అనేది కంప్లీట్ చేసాం. ఈరోజు 11th ఎపిసోడ్ గురించి డిస్కస్ చేసుకుందాం. అయితే దానికన్నా ముందు మన సబ్స్క్రైబరు మనకొకరు కామెంట్ చేశారు. ఏమనంటే, అన్న ఇవి ఎందుకు నేర్చుకోవాలని అంటే ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ నుంచి 2 or 3 క్వశ్చన్స్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ మీద అడుగుతున్నారు. సో ఆ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్లో మనం కంపల్సరీగా మార్క్ అటెంప్ట్ చేయాలంటే మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనేది నేర్చుకోవాలి. మనకి కనీసం 1500 వర్డ్స్ కంటే ఎక్కువ రావాలి. సో అవన్నీ చదవడం, గుర్తుంచుకోవడం అనేది చాలా కష్టం. కాబట్టి దాన్ని సింపుల్గా స్ప్లిట్ చేసి రోజుకి 5 వర్డ్స్ చొప్పున విత్ పిక్చర్ రిప్రజెంటేషన్తో మన ఛానల్లో డైలీ క్లాస్ అనేది చెప్తున్నాం. ఏదైనా లార్జ్ వర్క్ని స్మాల్ వర్క్గా స్ప్లిట్ చేసుకొని చదివితే మనకి ఈజీగా గుర్తుంటుంది. సో ఆ ఉద్దేశం మీద మనం డైలీ 5 వర్డ్స్ నేర్చుకుంటున్నాం విత్ పిక్చర్ రిప్రజెంటేషన్తో. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడే ఎపిసోడ్. ద ఫస్ట్ వన్ ఈజ్ బ్యాంక్రప్ట్. దాని అర్థం ఏంటంటే వన్ హూ ఈజ్ అనేబుల్ టు పే హిస్ డెబ్ట్స్. అంటే బ్యాంక్ దగ్గర అప్పు తీసుకున్న మనీని తిరిగి కట్టలేకపోతే దాన్ని బ్యాంక్రప్ట్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే దివాలా తీయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్లో మనం చూసుకున్నట్టయితే ఇతను మనకు బాగా తెలుసు, విజయ్ మాల్యా అని, కింగ్ఫిషర్కి ఓనర్. ఇతను బ్యాంక్ దగ్గర అప్పుగా బోల్డ్ అమౌంట్ తీసుకొని కట్టకుండా దేవాలా తీసి లండన్ వెళ్ళిపోయాడు. ఈ విధంగా చేస్తే వారిని బ్యాంక్రప్ట్ అంటారు. ద సెకండ్ వన్ ఈజ్ బేవీ. అంటే ఏ గ్రూప్ ఆఫ్ గర్ల్స్, బాయ్స్, క్రౌడ్ అండ్ యానిమల్స్. అంటే ఏదైనా ఒక సమూహం గ్రూప్గా కలిసి ఉంటే దాన్ని బేవీ అంటారు. ద థర్డ్ వన్ ఈజ్ బయానియల్. అంటే హ్యాపనింగ్ ఇన్ ఎవ్రీ సెకండ్ ఇయర్. అంటే ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి జరిగితే బయానియల్. అదే 1 సంవత్సరానికి జరిగితే యాన్యువల్ అని అంటారు. ద ఫోర్త్ వన్ ఈజ్ బ్లాస్ఫమీ. అంటే వర్డ్స్ అటర్డ్ ఇంపోయస్లీ అబౌట్ గాడ్. అంటే దేవుణ్ణి లేదంటే దేవతల్ని ఎవరైతే విమర్శిస్తారో, ఎవరైతే దూషిస్తారో వారిని బ్లాస్ఫమీ అంటారు. ఈ పిక్చర్లో చూసినట్టయితే ఒక పక్కన క్రిస్టియన్స్, ఒక పక్కన ముస్లిం అబ్బాయి క్రిస్టియన్స్ వారిని దూషిస్తున్నాడు. ఈ విధంగా దూషించబడితే, ఎవరైతే దేవుళ్ళు కానీ దేవతలు కానీ దూషిస్తే వారిని బ్లాస్ఫమీ అంటారు. ద ఫిఫ్త్ వన్ ఈజ్ బ్లీట్. అంటే ద సౌండ్ మేడ్ బై ద షీప్ ఆర్ గోట్. అంటే షీప్ కానీ లేదంటే గోట్ కానీ ఏదైతే సౌండ్ చేస్తుందో ఆ సౌండ్ని బ్లీట్ అని అంటారు. ఇవి మనం నేర్చుకున్న ఈరోజు 5 వర్డ్స్. మళ్ళీ ఒకసారి సమ్మరీ చూస్తే, ఫస్ట్ వన్ ఈజ్ బ్యాంక్. అంటే ఎవరైతే బ్యాంక్ దగ్గర అప్పుగా మనీ తీసుకొని కట్టకుండా దివాలా తీస్తారో వాళ్ళని బ్యాంక్రప్ట్ అంటారు. ద సెకండ్ వన్ ఈజ్ బేవీ. అంటే ఏవైతే గ్రూపులుగా సమూహంగా ఉంటాయో ఆ గ్రూప్ని బేవీ అంటారు. ద థర్డ్ వన్ ఈజ్ బయానియల్. అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగితే దాన్ని బయానియల్ అంటారు. ద ఫోర్త్ వన్ ఈజ్ బ్లాస్ఫమీ. అంటే ఎవరైతే దేవుళ్ళు కానీ దేవతలను కానీ దూషిస్తారో వారిని బ్లాస్ఫమీ అంటారు. ద ఫిఫ్త్ వన్ ఈజ్ బ్లీట్. అంటే షీప్స్ కానీ గోట్స్ కానీ ఏదైతే సౌండ్ చేస్తుందో ఆ సౌండ్ని బ్లీట్ అంటారు. సో మనం నేర్చుకున్న 5 వర్డ్స్ ఇవి. ప్రతిరోజు ఈ విధంగా నేర్చుకోండి. మీ ఫ్రెండ్స్కి ఇంకా షేర్ చేయండి. ఇవి ఒక దగ్గర రాసుకొని 2-3 టైమ్స్ రాస్తూ ప్రొనౌన్సియేషన్తో చదువుతూ నేర్చుకుంటే ఈజీగా మీరు మర్చిపోకుండా గుర్తుంటుంది. ఇదే విధంగా లాస్ట్ 10 ఎపిసోడ్స్ జరిగాయి కదా, ఆ 10 ఎపిసోడ్స్లో కూడా ప్రతిరోజు ఒక్కొక్కసారి రిమెంబర్ చేసుకొని రివైజ్ చేసుకుంటే మీరు మర్చిపోకుండా ఉంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.